Hello guys, welcome back to my channel. I am Harvin. Please follow me on Facebook and Instagram to never ever miss the updates. సో ఎస్ ఇది మన బ్లాగింగ్ సెటప్. సో దీని లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తా. ఈ హెల్మెట్ని తీసి పక్కన పెడితే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ దిస్ వన్ గుడీస్ ఫ్రమ్ రైనాక్స్. ఇది నేను ఆల్రెడీ ఒక 10 days అయింది తెచ్చుకొని. సో దీని లోపల ఏమున్నాయి చూసాం. గ్లవ్స్, ఎయిర్ GT2 గ్లవ్స్. ఒక్క నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాం. సో ఇది వచ్చేసి ఎయిర్ GT2 గ్లవ్స్. ఇది నేను 1 year బ్యాక్ తీసుకున్నాను. అంటే దిస్ మై ఫస్ట్ యాక్సెసరీ. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముందో తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, రైనాక్స్ జాకెట్. ఇది రెయిన్ కోట్. జాకెట్ లోపల ఉంది రెయిన్ కోట్. ఇది జాకెట్ మీద ఫిట్టింగ్ అయ్యేటట్టు వస్తుంది రెయిన్ కోట్. ఇది ఈ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే నైట్ పూట ట్రావెలింగ్ చేసేటప్పుడు విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళ రైడర్స్కి, ఎవరైతే కార్లలో బస్సులలో వస్తుంటారో వాళ్ళకి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ దీని మీద వచ్చే విజిబిలిటీ కంటే ఇంకా దేని మీద కూడా విజిబిలిటీ ఎక్కువ ఉండదు. సో ఐ హావ్ టేకన్ దిస్ నా సేఫ్టీ కోసం, అవతల వాళ్ళ సేఫ్టీ కోసం. అండ్ ఫైనలీ ఎస్ మై రైడింగ్ జాకెట్. సో దిస్ ఈస్ మై రైడింగ్ జాకెట్ విచ్ ఐఎమ్ గోనా వేర్. నేను రైడ్ చేసేటప్పుడు ఏదైతే జాకెట్ వేసుకుంటానో అది ఇదే. ఇది నాకు కాస్టింగ్ వచ్చేసి అరౌండ్ 5,900 పడ్డది. 5,900, 5,750 సంథింగ్. అరౌండ్ 6,000 లోపు అయిపోయింది. రెయిన్ జాకెట్ది, వాటర్ ప్రూఫ్ రెయిన్ జాకెట్ది ప్రైస్ ఎంత అంటే 990 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈ గ్లౌజ్ ఇప్పుడు కొంచెం రేట్ పెరిగినట్టున్నాయి. నేను తీసుకున్నప్పుడు 2,250 రూపీస్ ఉండే. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇన్ టు దిస్ థింగ్, దీంట్లో ఇంకోటి ఏముందంటే బంగి కార్డ్. వైటరా వాళ్ళది, వైటరా బ్రాండ్. బంగి కార్డ్స్ అన్నిట్లో కల్లా కంపేర్ చేసుకుంటే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నది అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ ఉన్నది. నాకు ఇది అనిపించింది, ప్రిటీ స్ట్రాంగ్. సో ఈ బంగి కార్డ్ తీసుకున్నా. అంటే వెనకాల లగేజ్ ఉన్నప్పుడు మౌంట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. బట్ తీసుకుంటే మంచిదే, కానీ ఖర్చులు ఎందుకులే ఇప్పుడు స్టార్టింగ్ కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, ఒక సెకండ్కి అయితే ఇవన్నీ తీసి సైడ్ పెట్టుకుంటే దిస్ థింగ్, దీంట్లోనే మనము మన రైడ్ మొత్తం సాగబోతుంది. ఇదేంటంటే గోప్రో. ఎస్, గోప్రో. సో నా దగ్గర ఉన్న కెమెరా ఏంటంటే హీరో గోప్రో 8. అందరు అంటుంటారు దీని లెన్స్ రీప్లేసబుల్ కాదు, ఒకసారి పలిగితే ఆగేవా అని చెప్పేసి. బట్ దో నాకు ఒక మంచి ఆఫర్లో దొరికింది కాబట్టి తీసుకున్నా. గోప్రో హీరో 8 బ్లాక్. అండ్ దీంట్లో నేను యూజ్ చేసే మెమరీ కార్డ్ 128 GB మెమరీ కార్డ్ ఉంటుంది. మస్తు అయిపోతుంది. సో దీంతో ఇట్లా మౌంట్ చేసుకుంటారు అనమాట బండి మీద. అండ్ దిస్ ఈజ్ ఆబ్వియస్లీ వాటర్ ప్రూఫ్. గోప్రో అంటే వాటర్ ప్రూఫే ఉంటాయి అన్నీ కూడా. అండ్ ఈ గోప్రో కెమెరా మెయిన్ పార్ట్ మనం సైడ్కి పెట్టేసుకుంటే, సో వాట్ ఆల్ ద యాక్సరీస్, ఈ గోప్రో ఒకటే కాకుండా మనకు యాక్సరీస్ నీడెడ్ అయినవి ఏంటివంటే ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ ఆఫ్ ఒరిజినల్ గోప్రో. 2 ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ ఒరిజినల్ గోప్రో ఖచ్చితంగా ఉండాలి. మీ రైడ్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా మొత్తం ఫుల్ రైడ్ అంతా కవర్ కావాలంటే మాత్రం గోప్రో ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ 2 ఉండాలి. అండ్ దిస్ థింగ్, ఇది మాత్రం చాలా పనిచేస్తుంది. ఇది గోప్రోకి మైక్ అడాప్టర్. ఇవన్నీ ప్రైజెస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నేను ఇప్పుడు చెప్తా కూడా. అండ్ కేస్, ఈ కేస్కి రౌండ్ది ఎందుకు అనుకుంటారా,
ఇది ఫిల్టర్ వస్తుంది దీని మీద, ఏ ఎక్స్టర్నల్ గ్లాస్ ఏదైతే ఉందో దీనికి ఫిల్టర్ వస్తుంది. ఆర్ఎల్స్ మనం పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, గ్లాస్ వస్తుంది దీనికి చుట్టూ. ఇది కావాలనుకుంటే మనం తీసేయచ్చు కూడా, ఇట్స్ ఆర్ ఆప్షన్. అండ్ ఇది పక్కన పెట్టుకుంటే ఇది మన హెడ్ మౌంట్. ఎస్, ఇది ఉంది కదా, ఇక్కడ గోప్రో ఫిక్స్ అయిపోతుంది. ఇట్లా ఇట్లా నెత్తికి వేసుకొని ఇక్కడ నుంచి షూట్ చేస్తాం అన్నట్టు. ద ఫ్రంట్ వ్యూ ఇది వెనకాల వస్తుంది. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఇవన్నీ బైక్కి అటాచ్ చేసుకుని, బైక్కి హెల్మెట్కి అటాచ్ చేసుకున్న క్లాంప్స్ ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇవి ఒకవేళ మీరు తీసుకునేటప్పుడు బాక్స్లో వస్తే ఓకే, కానీ విడిగా కొనడానికి చూస్తే మాత్రం బిల్లు వాసిపోతుంది. ఇది నార్మల్ నేను ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేసే హాట్స్పాట్, సి టైప్ డాటా కేబుల్. అండ్ ఇగో ఇది మన హెల్మెట్కైనా బైక్కైనా యూజ్ చేసుకోవడానికి. అంటే ఈ క్లాంప్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ క్లాంప్స్ ఇప్పుడు ఇది చూపిస్తా చూడండి. ఇది ఇట్లా తీసేసి ఈ ఫ్రంట్ ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఏదైతే ఉందో రెండు చూడడానికి ఒకటిలాగా కనిపించినా కూడా దిస్ ఈజ్ గోప్రో వన్, దిస్ ఈజ్ ద ఆర్డినరీ వన్. ఏంటంటే క్వాలిటీ తెలిసిపోతుంది, ఇది ఎంత స్టడీగా ఉంది, ఇది ఎంత లూజ్గా ఉంది అనేది తెలిసిపోతుంది. సో దీస్ ఆర్ ద క్లాంప్స్ బండికి కానీ హెల్మెట్కి కానీ పెట్టుకోవడానికి, గోప్రో స్టడీగా ఉండడానికి. అండ్ చలో ఇవన్నీ ఓ సైడ్కి వేసేసుకుంటే ద మెయిన్ పార్ట్ హెల్మెట్. నేను బండి ఉన్నప్పుడు తీసుకున్నా, అంటే 1.5 year బ్యాక్. అప్పుడు అప్పటి బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది తీసుకున్నాం. ఇది హెల్మెట్ 2000 రూపీస్, 1980 రూపీస్ ఎంత ఉండే. అండ్ దీనికైతే ఎంసీల్ పెట్టి టైట్గా దీని మీద కూడా ఒక ఎట్లా సెటప్ చేసుకోవాలి ఏందనేది దీని మీద కూడా ఒక బ్లాగ్ చేస్తాను షూర్గా. అండ్ నెక్స్ట్ మైక్ ఏం చేసిన అంటే ఈ పఫింగ్ ఉంటుంది కదా, ఈ పఫింగ్లో స్టార్టింగ్ కొంచెం కోసేసి మైక్ దాని లోపల దూర్చేసిన, సో దట్ ఎయిర్ నాయిస్ కొంచెం కూడా రికార్డ్ అవ్వద్దు అండ్ నా వాయిస్ క్లియర్గా ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. దిస్ ఈస్ ద బేసిక్ బ్లాగింగ్ చేయడానికి బేసిక్ సెటప్, మోటో బ్లాగింగ్ చేయడానికి. అండ్ మీరు కానీ బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక బండికి కావాల్సిన యాక్సరీస్ ఏంటివంటే ట్యాంక్ బ్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ మొబైల్ హోల్డర్ ఉండాలి బండి మీద, అది బోబోది ఉంటే బెటర్, ఏంటంటే మొబైల్కి మంచి గ్రిప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెటిల్ బ్యాగ్స్, అది ఆప్షనల్. సెటిల్ బ్యాగ్స్ ఉండగా మీకు దీనిది అయితే అవసరం పడదు, మ్యాక్సిమం దీని అవసరం పడదు బంగి కార్డ్స్ది, బట్ దెన్ టు పెట్టుకోండి ఇన్ కేస్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెటిల్ బ్యాగ్స్ అన్నా కదా, సెటిల్ బ్యాగ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువనే, బట్ అవి ఉంటే బెటర్. దట్స్ వాట్ మై ఒపీనియన్ ఇస్. సో మీరు కానీ బయటికి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, ఇట్లా బ్లాగింగ్ కాకుండా జస్ట్ నాకు ట్రావెల్ పర్పసే ఉండాలి, జస్ట్ నేను ట్రావెల్ మాత్రమే చేయాలనుకుంటా వితౌట్ బ్లాగింగ్ అనుకుంటే ఈ సెటప్ మొత్తం తీసేయచ్చు. ఈ ఒక్క సెటప్ సరిపోతుంది మనకి. ఈ గ్లవ్స్, బంగి కార్డ్స్, జాకెట్, రెయిన్ కోట్తో పాటు హెల్మెట్. దీంతో పాటు మనం ఆర్డర్ చేసినాం నీ గార్డ్స్ అండ్ లెగ్ గార్డ్స్, అవి 2 ఆర్డర్ చేసిన. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజుకి ఇంతే. ఇంకా ఈ జాకెట్, రెయిన్ కోట్, గ్లవ్స్, నీ గార్డ్స్ అండ్ ఎల్బో గార్డ్స్ మాత్రం మర్చిపోకండి తీసుకోవడం. ఒకవేళ మీరు రైడ్కి వెళ్తే కనుక రైడింగ్ జాకెట్ ఉండాలి, రెయిన్ కోట్ ఉండాలి, గ్లవ్స్ ఉండాలి, నీ గార్డ్స్ ఉండాలి, ఎల్బో గార్డ్స్ ఉండాలి. ఇవంతా మీ సేఫ్టీ కోసమే. అండ్ హెల్మెట్, అది మీకు తెలిసినట్టే నార్మల్ కంపల్సరీ పక్కా ఉండాలి హెల్మెట్ అయితే. దట్స్ ఇట్. సో ఈ బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.